తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా లీగల్ అడ్వైజర్గా బెల్లంపల్లి పట్టణానికి చెందిన చిప్పా మనోహర్ను ఆదివారం యూనియన్ నాయకులు నియమించుకున్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు పటేల్, కలువల అరుణ్ కుమార్లు తెలిపారు. జిల్లాలో తమ యూనియన్ జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యల పట్ల, అదేవిధంగా ఏమైనా లీగల్ సమస్యలున్నా ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని, యూనియన్ జర్నలిస్టులు లీగల్గా ఉండే ఎలాంటి సమస్యలైనా ఆయన సేవల ద్వారా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా లీగల్ అడ్వైజర్గా బెల్లంపల్లి పట్టణానికి చెందిన చిప్పా మనోహర్ను ఆదివారం యూనియన్ నాయకులు నియమించుకున్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు పటేల్, కలువల అరుణ్ కుమార్లు తెలిపారు. జిల్లాలలో తమ యూనియన్ జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యల పట్ల, అదేవిధంగా ఏమైనా లీగల్ సమస్యలు ఉన్నా ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని, యూనియన్ జర్నలిస్టులు లీగల్గా ఉండే ఎలాంటి సమస్యలైనా ఆయన సేవల ద్వారా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర యూనియన్ నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి వెంకటేష్, నాయకులు ఎన్ సంతోష్, ఎన్ శ్రీకాంత్ గౌడ్, పి సాయికుమార్, ఈ తిరుపతి, ఇతియాజ్, డి వెంకటేష్, బొద్దున సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. మరి వ్యవస్థ నడిపించే అది పెద్ద వ్యవస్థ జర్నలిస్ట్ వ్యవస్థ. మరి ఇటువంటి జర్నలిస్ట్ వ్యవస్థకు ఇవాళ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్కి నన్ను లీగల్ అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. జర్నలిస్ట్ సోదరులందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా, ఆ యూనియన్కి ఎటువంటి అవసరం వచ్చినా నేను ఒక అడుగు ముందే ఉంటా. ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారంలో నా పాత్ర ఉంటుంది. నిర్మోహమాటంగా ఆ సమస్యల పరిష్కార విషయంలో వాళ్ళతో పాటు కలిసి నడుస్తానని తెలియజేస్తూ, మరి నాకు ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చి నన్ను లీగల్ అడ్వైజర్గా పెట్టుకున్నందుకు మీ జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా TSJU తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్కి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.